Good evening, ladies and gentlemen. Jai Ganesh musical events. Last event was the Golden Jubilee event. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ ఏదో అంటారు చూడండి, ఒక క్లాస్ దాటగానే రెండో క్లాస్ పోతే మళ్ళీ మొదటి నుంచి పుస్తకం తెరవాలి, అట్టలు వేయాలి, మళ్ళీ బ్యాగ్ కొనాలి, యూనిఫామ్ కొనాలి, షూ కొనాలి, అన్నీ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయింది. సో 51st ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ అయింది. సెంచరీ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు 51st ఎపిసోడ్ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. అంతకుముందు మన ట్రైనెట్ వ్యూయర్స్ అందరికీ ఇదే నా విశ్వస నామ సంవత్సర శుభాకాంక్షలు, విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు. నిన్న జరిగింది, ఈ సంవత్సరం అంతా చెప్పచ్చు. విశ్వాసు నామ సంవత్సరం, విశ్వావసు. ఓకే, వెరీ గుడ్. మేమంతా ఇంగ్లీష్ వాళ్ళం కదా, మాకు తెలుగు కొంచెం రాదు. విశ్వావసు అనేది ఒక గంధర్వుడు, కాబట్టి ఆయన పేరు మీద ఉన్న ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలి. ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు పైకి రావాలి, హాయిగా ఎదగాలి, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడు నేను ప్రార్థిస్తుంటాను. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే మీరు కూడా కోరుకోండి. ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం విత్ మా గణేశుడు పూజ చేసుకుంటూ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాం ఆనన పద్మార్కం గజాననమర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. सिद्धि विनायक मूर्ति की जय. जय बोलो गणेश महाराज की जय. ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రోగ్రాం చేసినా మనము పైకి రావాలంటే ఆ గణేష్ని దండం పెట్టాల్సిందే. అందుకనే నా మ్యూజికల్ ఈవెంట్స్ పేరే జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ అని పెట్టుకున్నాను. నా దేవుడు నాతోనే ఉంటాడు, అందరితోనూ ఉంటాడు, నాతో కూడా ఉంటాడు అన్నమాట. కాబట్టి పర్పతంగా దేవుడు పూజ చేసుకొని ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. శ్రీదేవి, ఉగాది జరిగింది కదా, ఉగాది పచ్చళ్ళు అందరూ చేసుకున్నారు, హాయిగా అందరూ ఉగాది పచ్చడి తిన్నారు. ఎవరెవరికి ఏ రుచులు వచ్చాయి అనేది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నాకైతే పుల్లగా ఉంటుందండి. పుల్లగా ఉంటే లైఫ్ చాలా జోక్గా, జోవియల్గా, హ్యాపీగా, కామెడీగా నా క్యారెక్టర్ తగ్గట్టు వచ్చినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ది పచ్చడి, ఫర్ గివింగ్ మీ పుల్లదనం. మావి చిగురు తినగానే అంటూ ఈరోజు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మావి చిగురు తినగానే కోయిల పలికేనా. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ లాస్ట్ ఈవెంట్ వాజ్ ది గోల్డెన్ జూబ్లీ ఈవెంట్. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ ఏదో అంటారు చూడండి, ఒక క్లాస్ దాటగానే రెండో క్లాస్ పోతే మళ్ళీ మొదటి నుంచి పుస్తకం తెరవాలి, అట్టలు వేయాలి, మళ్ళీ బ్యాగ్ కొనాలి, యూనిఫామ్ కొనాలి, షూ కొనాలి, అన్నీ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయింది. సో 51st ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ అయింది. సెంచరీ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు 51st ఎపిసోడ్ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. అంతకుముందు మన ట్రైనెట్ వ్యూయర్స్ అందరికీ ఇదే నా విశ్వస నామ సంవత్సర శుభాకాంక్షలు, విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు. నిన్న జరిగింది, ఈ సంవత్సరం అంతా చెప్పచ్చు. విశ్వాసు నామ సంవత్సరం, విశ్వావసు. ఓకే, వెరీ గుడ్. మేమంతా ఇంగ్లీష్ వాళ్ళం కదా, మాకు తెలుగు కొంచెం రాదు. విశ్వావసు అనేది ఒక గంధర్వుడు, కాబట్టి ఆయన పేరు మీద ఉన్న ఈ సంవత్సరం అందరికీ
శుభం కలగాలి. ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు పైకి రావాలి, హాయిగా ఎదగాలి, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడు నేను ప్రార్థిస్తుంటాను. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే మీరు కూడా కోరుకోండి. ఈరోజు మన ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం విత్ మా గణేశుడు పూజ చేసుకుంటూ మన ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాం ఆననపద్మార్కం గజాననమర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. सिद्धि विनायक मूर्ति की जय. जय बोलो गणेश महाराज की जय. ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రోగ్రాం చేసినా మనము పైకి రావాలంటే ఆ గణేష్ని దండం పెట్టాల్సిందే. అందుకనే నా మ్యూజికల్ ఈవెంట్స్ పేరే జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ అని పెట్టుకున్నాను. నా దేవుడు నాతోనే ఉంటాడు, అందరితోనూ ఉంటాడు, నాతో కూడా ఉంటాడు అన్నమాట. కాబట్టి పర్పతంగా దేవుడు పూజ చేసుకొని ఈరోజు మన ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. శ్రీదేవి, ఉగాది జరిగింది కదా, ఉగాది పచ్చళ్ళు అందరూ చేసుకున్నారు, హాయిగా అందరూ ఉగాది పచ్చడి తిన్నారు. ఎవరెవరికి ఏ రుచులు వచ్చాయి అనేది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నాకైతే పుల్ల పుల్లగా ఉంటుందండి. పుల్ల పుల్లగా ఉంటే లైఫ్ చాలా జోక్గా, జోవియల్గా, హ్యాపీగా, కామెడీగా నా క్యారెక్టర్ తగ్గట్టు వచ్చినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ది పచ్చడి, ఫర్ గివింగ్ మీ పుల్లదనం. మావి చిగురు తినగానే అంటూ ఈరోజు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మావి చిగురు తినగానే కోయిల పలికేనా. మావి చిగురు తినగానే అంటూ ఈరోజు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మావి చిగురు తినగానే కోయిల పలికేనా. మావి చిగురు తినగానే కోయిల పలికేనా. కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమౌనో గాని ఆమని ఈవని. మావి చిగురు తినగానే కోయిల పలికేనా. కోయిల పలికేనా. తెమ్మెరతో తారాటలా తొమ్మిదతో సయ్యాటలా. తెమ్మెరతో తారాటలా తొమ్మిదతో సయ్యాటలా. తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా. వన్నెలే కాదు బగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. వన్నెలే కాదు బగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. పింగాలు పిడియాలు పొంగాలు గోడుగులు. ఏమో ఎవ్వరిదో గాని విరి గడసరి. మావి చిగురు తినగానే కోయిల పలికేనా. కోయిల పలికేనా. ఒక ఆ విధంగా ఉగాది పచ్చడి లాంటి ఒక మంచి పాట, చాలా పాత పాట అయినా చాలా ఫేమస్ పాట. ఇప్పటికీ పాడతాం, రేపటికి పాడతాం, నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ పాట పాడతాం. అంత మంచి తీయటి కమ్మటి పాట ఇది. ఆ పాటతో ఈరోజు మన ఉగాది తర్వాత ప్రారంభమైన ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ 51st
ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సాంగ్ పాడడానికి శ్యామల గారు, జగన్మోహన్ రావు గారు వస్తున్నారు. ఓయ్ రాజా కన్నుల్లో నీవే, ఓయ్ రాజా కన్నుల్లో నీవే అంటూ జగన్మోహన్ రావు గారు, శ్యామల గారు వస్తున్నారు. హాయ్ అండి అందరికీ. నిన్న జరిగిన విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని మన పురోహితులు అందరూ కూడా చెప్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ. చల్లని వేళ చింతలో మేడ చక్కని రాజు రావయ్యో. ఓయ్ రాజు వయ్యారి వగలు, ఓయ్ రాజు పుట్టించే సగలు. నలని మేఘమెల్లగా రాగ నాట్యమే రాణి చెయ్యవే. ఐరని కవ్వించగలలు, ఐరని నీలోనే హైలు. కన్ను కన్ను కలిసిన వేళ కలిగిన కోరికలు. గుండెల్లోకి చేరి నన్ను పెట్టెను గిలిగింతలో. గెచ్చింది నన్ను గెలింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది. ఓయ్ రాజు హై, ఓయ్ రాజు హై, ఓయ్ రాజు, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. వేడుకో నువ్వు కోరుకో నీటి రాజు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఇక్కడ ఎనర్జీ డబుల్ ఉంటే అక్కడ రవి గారి ఎనర్జీ ట్రిపుల్ ఉంది. సూపర్. రండి వచ్చేయండి, అదే ఎనర్జీతో వచ్చేయండి. తోటలో నారాజు అంటూ ఒక పాత పాటతో మాధురి గారు, రవీంద్రనాథ్ గారు వస్తున్నారు మీ ముందుకి. నిజంగా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంది. జగన్మోహన్ రావు గారి, శ్యామల గారి ఊపు అంటారు కదా తెలుగులో, ఊగిపోయింది స్టేజ్, దద్దరిల్లిపోయింది అన్నమాట. సూపర్ సూపర్. ఇక్కడ ఎనర్జీ డబుల్ ఉంటే అక్కడ రవి గారి ఎనర్జీ ట్రిపుల్ ఉంది. సూపర్. రండి వచ్చేయండి, అదే ఎనర్జీతో వచ్చేయండి. తోటలో నారాజు అంటూ ఒక పాత పాటతో మాధురి గారు, రవీంద్రనాథ్ గారు వస్తున్నారు మీ ముందుకి. నిజంగా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంది. జగన్మోహన్ రావు గారి, శ్యామల గారి ఊపు అంటారు కదా తెలుగులో, ఊగిపోయింది స్టేజ్, దద్దరిల్లిపోయింది అన్నమాట. సూపర్. తోటలో నారాజు అదేనండి పాట. తొంగి చూసేను నేడు. జై గణేష్ టీంకి జై జయలు, గణేష్ శ్రీదేవులకు జై జయలు. థ్యాంక్ యూ. తోటలో నారాజు తొంగి చూసెను నాడు. నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు తొంగి చూసెను నాడు. నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. నాజు నీడ నవ్వెను నేడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సూపర్ సూపర్గా పాడారు ఇద్దరు. వండర్ఫుల్. రవి గారు కొంచెం మీరు స్పీడ్. సూపర్గా పాడారు ఇద్దరు. వండర్ఫుల్. రవి గారు కొంచెం మీరు స్పీడ్ తగ్గించుకోండి. మీరు అంత స్పీడ్గా ఉంటే మేము యువకులం కదా, మొన్ననే కాలేజ్ కంప్లీట్ చేసి వచ్చాను. మీరు అంత స్పీడ్గా ఉంటే మళ్ళీ నేను బాధపడతాను. ఏమంటే ఏం లేదు, ఈ ల్యాప్టాప్ తనుకుంటూ పోయారనుకోండి పాటలు ఆగిపోతాయి. అంతకంటే ఏం లేదు. ఎనీవేస్ గుడ్, సూపర్గా పాడారు. నిజంగా ఆయనకు చెప్పినట్టు ఈ మధ్య నేను బాగా తగ్గాను కదా, కనిపిస్తుందండి మీకు, ముందుకు వస్తాను. బాగా తగ్గాను కదా, కాలేజ్ కుర్రాళ్ళ తయారైనా. ఎస్, మన హెల్త్లు ముందు మనం చూసుకోవాలండి. ఇన్ని రోజులు ఆస్తులని చాలా ఆస్తులు వెనకబెట్టాం. ఇక మీద హెల్త్లు చూసుకుందామని, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు హెల్త్లు చూసుకుంటున్నాం. అదేంటో నా తర్వాత చెప్తాను, కొంచెంసేపు అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మీ ముందుకి వస్తావు కలలోకి అంటూ వేదవతి గారు వస్తున్నారు. మీరే కదా వేదవతి గారు? అలా పక్క వాళ్ళని చూస్తారంటే ఏదో స్కూల్లో మార్కులు చెప్పేటప్పుడు 20 వచ్చింది ఎవరికి రా అంటే అందరు పక్కకు చూస్తారంట. వాడికి 20 వచ్చినా కూడా పక్కకు చూస్తాడు, నాకు కాదు టీచర్ అన్నట్టు.
నేను కరెక్టే చెప్పాను పాట. వయసే ఒక పూల తోట సార్, అందుకనే అలా చూసిందా. చెప్పచ్చమ్మా, పర్వాలేదు. నేను ప్రిన్సిపల్ కాదు, నువ్వు స్టూడెంట్ కాదు, ఇక్కడ అందరూ ఒకటే. వయసే ఒక పూల తోట. పాల బుగ్గలు ఎరుపైతే లేత సిక్కులు ఎదురైతే, పాల బుగ్గలు ఎరుపైతే లేత సిక్కులు ఎదురైతే, రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే, రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే, కోరికలే తీరేనులే పండాలి వలపుల పంట, పండాలి వలపుల పంట. నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగా మారెనులే, నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగా మారెనులే, కొండెనవ్వుల కాంతులలో రేయి పగలైపోయెనులే, ఈ కొండెనవ్వుల కాంతులలో రేయి పగలైపోయెనులే, నీ అందము నా కోసమే, నీ మాట ముద్దుల మూట, నీ మాట ముద్దుల మూట. అందరూ ఫుల్ ఎనర్జెటిక్గా వాడేస్తున్నారే. చక 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 బుల్లెట్లు పేలినట్టు పేలిపోతున్నాయి. రండి శశికళ గారు, రండి పైకి. శశికళ గారు ప్లస్ జగన్, జగన్ శశికళ నంబర్ 40. నీలో విరిసిన అందాలండి. హలో 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 చెక్ చెక్ చెక్. నీలో విరిసిన అందాలలో వీడని బంధాలయే, నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలయే, నీలో విరిసిన అందాలలో వీడని బంధాలయే. అల్లరి గాలి నిమిరేదాకా మల్లె మొగ్గకు తెలియదు, ఏమని తానొక తుమ్మెదకై తపించేనని, తానొక తుమ్మెదకై తపించేనని, మూగ కోరిక ముసిరేదాకా, మూగ కోరిక ముసిరేదాకా మూసిన పెదవికి తెలియదు, ఏమని తానొక ముద్దుకై తహతహలాడేనని, తానొక ముద్దుకై తహతహలాడేనని, ఆ కోరికనే ఇద్దరిలోనా, ఆ కోరికనే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై వెలగాలి, నీలో విరిసిన అందాలలో వీడని బంధాలయే. ఓ మధుమాసం వచ్చేదాకా మామిడి గున్నకు తెలియదు, ఏమని తానొక వధువుగా ముస్తాబైనానని, తానొక వధువుగా ముస్తాబైనానని, ఏడడుగులు నడిచేదాకా, ఏడడుగులు నడిచేదాకా వధూవరులకే తెలియదు, ఏమని ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలని, ఏడడుగులు ఏడేడు జన్మల
బంధాలని ఆ బంధాలే ఇద్దరిలోనా బంధాలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై వెలగాలి నీలో విరిసిన అందాలలో వీడని బంధాలయే నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలయే. థ్యాంక్ యూ. అప్పుడే అయిపోయిందా? అంతా హుషారుగా ఉన్నారు. చాలా కలిసి వస్తుందంట. ఎవరిది మకరం అని అడుగుతారా? నాదేనండి. పక్క ఇంటి వాళ్ళని నేను ఎందుకు చెప్తాను? కాబట్టి నెక్స్ట్ జికి 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 జా జాగేలవన జా ఆ పాట పాడదాం సార్ ముందు. జికి 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 జా జాలే జాగేలవన జా అన్నాను. మళ్ళీ హోమ్ మినిస్టర్ మార్చేశారు సార్. మన చేతిలో ఏముంది సార్? మనము ఎన్టీ రామారావు సినిమాకి వెళ్తానని ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్తే అది నాగేశ్వరరావు సినిమా అయిపోతుంది. మనం ఏమైనా చేయగలమా? అంతేగా 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 ఫ్రస్ట్రేషన్ అంతేగా. జిగి 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 జా జాగేలవన జా రావేలన రోజా జిగి 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 జా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా ఇదేలే వలపుల వైభోగం నాదేలే మమతల మణిహారం ఓ జగి జిగి జిగి జా జాగేలవన జా రావేలన రోజా జిగి 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 జా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా లాలి లాలి ప్రేమరాణి అనురాగంలోనే సాగిపోయి నీళ్ళలో నా చేరుకొని సురభోగాలన్నీ అందుకొని పెదవి పెదవి కలవాలి ఎదలో మధువే కలపాలి బ్రతుకే మమతే నిలవాలి మురళి స్వరమై పలకాలి ప్రేయసి పలుకే మాణిక్యమే నా ప్రేమావేశంలోనా కోవిలి విలువే వజ్రాల హారం ఆవేశంలోన రావే రావే రసమందారమా జిగి 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 జా జిగి 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 జా భూబాల రాజా నీదేరా ఈ రోజా జిగి 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 జా జాగేల వన జా రావేల నా రోజా నాదేలే మమతల మణిహారం నీదేలే వలపుల వైభోగం జా నీదేరా ఈ రోజా థ్యాంక్ యూ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రావు గారు అందరూ ఎనర్జెటిక్గా ఉన్నారా? పాటలు ఏమైనా ఈ మధ్య కుదించారా? పాటలు పాడేవాళ్ళు ఎక్కువైపోయారని పాటలు ఏమైనా తగ్గించారా? నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు అందరూ జిగి 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 జా భూపాల రాజా నీదేరా ఈ రోజు థ్యాంక్ యూ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రావు గారు అందరూ ఎనర్జెటిక్గా ఉన్నారా? పాటలు ఏమైనా ఈ మధ్య కుదించారా? పాటలు పాడేవాళ్ళు ఎక్కువైపోయారని పాటలు ఏమైనా తగ్గించారా? నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు అందరూ ఎంత గట్టిగా ఒక్కడి నుంచి పాడుతున్నారంటే దానికి మార్గం ఏంటి చెప్పనా? రహస్యం న్యూట్రిషన్. అరే వా, భలే చెప్పావమ్మా. ఎంత అందంగా చెప్పావు, ఎంత ఆనందంగా చెప్పావు. ఇప్పుడు ఆ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్, అందరికి కావాలి. న్యూట్రిషన్, ప్రోటీన్స్, విటమిన్స్ అందరికి కావాలి. కాబట్టి ఇప్పుడు రవీంద్రనాథ్ గారిని మనం ఒక తమిళ పాట పాడడానికి పిలుద్దామా? అది ఇంగ్లీష్ లిరిక్స్లో ఇరికి తమ్మి, నీ తమిళ్ లేదా తమిళ్ లేదా పాడవాలా, ఇంగ్లీష్ లేదా లిరిక్ ఉంటుంది, నువ్వు అడ్జస్ట్ చేసుకొని మంచిగా పాడవాలా. నాకు ఆ పాట వచ్చు, సరేనా? దా పైకి రా. నువ్వు సరిగా పాడకపోతే నీకు 10 మార్కులు కట్టు. తమిళ పాట మీ అందరికీ సుపరిచితమైన తమిళ పాట. ఎవరు ఫస్ట్ చెప్తారు ఆ పాట ఏ సినిమాదని వాళ్ళకు ఒక ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు ఇవ్వడానికి, వచ్చిన తర్వాత ఇస్తారు. தெய்வம் தந்த வீடு வீதி இருக்கு
தெய்வம் தந்த வீடு வீடு இருக்கு, இந்த ஊர் என்ன சொந்த வீடு என்ன, இந்த ஊர் என்ன சொந்த வீடு என்ன, ஞான பெண்ணே வாழ்வின் பொருள் என்ன, நீ வந்த கதை என்ன, வாழ்வின் பொருள் என்ன, நீ வந்த கதை என்ன. நான் கேட்டு தாய் தந்தை படைத்தாரா, ஆ, 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 நான் கேட்டு தாய் தந்தை படைத்தாரா, இல்லை என் பிள்ளையனை கேட்டு பிறந்தானா, தெய்வம் செய்த பாவம் இது கோடி தங்கச்சி, கொன்றால் பாவம் தின்றால் போச்சு இதுதான் என் கட்சி. ஆதி வீடு அந்தம் காடு இதில் நான் என்ன, அடிய நீ என்ன ஞான பெண்ணே வாழ்வின் பொருள் என்ன, நீ வந்த கதை என்ன, தெய்வம் தந்த வீடு வீடு இருக்கு, தெய்வம் தந்த வீடு வீடு இருக்கு. பெருங்கோவில் இதில் என்ன அபிஷேகம், உம்மனங்கு தீர்க்கூத்து பகல் வேஷம், கல்விக்கென்ன உள்ளி வேலி போரி தங்கச்சி, காற்று பேரு தோட்டக்காரம் இதுதான் என் கட்சி. கொம்பதென்ன கொடுப்பதென்ன இதில் தாய் என்ன, மனந்த தாரம் என்ன ஞான பெண்ணே வாழ்வின் பொருள் என்ன, நீ வந்த கதை என்ன. தெளிவாக தெரிந்தாலே சித்தாந்தம், அது தெரியாமல் போனாலே வேதாந்தம், மண்ணை தோண்டி தண்ணீர் தேடும் அன்பு தங்கச்சி, என்னை தோண்டி ஞானம் கண்டேன் இதுதான் என் கட்சி. உண்மை என்ன பொய்மை என்ன இதில் தேன் என்ன, கடிக்கும் தேல் என்ன ஞான பெண்ணே வாழ்வின் பொருள் என்ன, நீ வந்த கதை என்ன. தெய்வம் தந்த வீடு வீடு இருக்கு, தெய்வம் தந்த வீடு வீடு இருக்கு. ரொம்ப நன்றி. சூப்பர். நீங்க இரு, மைக்கு வாய்க்குள்ள வைக்காம கொஞ்சம் தூரம் வச்சு பாடினா சூப்பரா வரும். மெலடி సాంగ్ యు సింగ్ సూపర్ సూపర్. ఉండు ఎక్కడ పోతున్నావు, పరిగెత్తున్నావు, ఉండు, స్టాండ్ అప్ కరెక్ట్లీ. నిజంగా ఈ పాట తెలుగులో కూడా అంతులేని కథ చిత్రంలోంచి రజనీకాంత్ పాడతాడు. దేవుడే ఇచ్చాడు అది వీధి ఎంతో చాలా ఒకటి. చక్కటి ఫీలింగ్ తో ఉన్న పాట. ఆ పాట అంతే చక్కటి ప్రతిభతోనే మన తమిళ్లో చక్కగా పాడారు. అంటే తమిళ్ అందరికీ రాదు, ఓకే, నాకు కూడా కొంచెం కొంచెం వచ్చు. చాలా ఇక్కడ కొంచెం కొంచెం వరం, కొంచెం కొంచెం వరం. వెయిట్ 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 వెయిట్. ఈయన పాట పాడాడు, సూపర్ గా పాడాడండి. అందరూ ఒకసారి జపట్లు కొట్టండి. ఈ పాటకు లిరిక్స్ చేసిన మా సుదర్శన్ గారికి గట్టి చప్పట్లు కొట్టాడు. ఎందుకంటే తమిళ పాటని నేను ఎందుకు వచ్చి చూశానంటే ఆ ఇంగ్లీష్లో ఎంత బాగా అనువదించాడు అంటే గుడ్డోడు కూడా పాడగలడు అన్నమాట.